హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు అన్బాక్సింగ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందుకే మీరు లాస్ట్ వరకు చూడండి. అంటే రీసెంట్గా మా అబ్బాయి చైనా వెళ్ళాడు కదా లాస్ట్ వీక్. అలీబాబాది గ్రాండ్ ఫెస్టివల్ ఈవెంట్ అటెండ్ అవ్వడానికి. ఆయన వన్ డే బ్యాకే రిటర్న్ వచ్చాడు. వచ్చేటప్పుడు కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాడు. నేను అందులోంచి ఒక ఐటమ్ ఈరోజు అన్బాక్స్ చేసి చూపిస్తాను. అక్కడ అన్నీ బాగున్నాయి చైనాలో. అంటే రీజనబుల్ కాస్ట్లో లో క్వాలిటీ నుంచి హై క్వాలిటీ వరకు అన్నీ అంటే వెరైటీస్లో అవైలబుల్ ఉన్నాయి. గ్యాడ్జెట్స్, అన్నీ ఎలక్ట్రానిక్ డివైసెస్, అవన్నీ. డ్రోన్స్ చాలా చీప్ ఉన్నాయి అన్నాడు. అంటే తీసుకొద్దాం అనుకున్నాడు కానీ కస్టమ్స్లో ఎట్లా ప్రాబ్లం అవుతుంది, ఎందుకు వేస్ట్ అన్నట్టు నేనే వద్దని చెప్తే ఆగిపోయాడు. ఇంకోటి ఫోన్స్, స్మార్ట్ వాచెస్ అంటే ఇండియాలో మనకి ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. ఇంకోటి ఎవ్రీ మంత్ కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి కదా, ఇంకా తేవడం వేస్ట్ అన్నట్టు ఏది తెలియదు. ఒక ఐటమ్ ఆయన తెచ్చిన దాంట్లోంచి మీకు ఒకటి ఇది అన్బాక్స్ చేసి చూపిస్తాను ఈరోజు. ఎందుకంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్. జనరల్గా డ్రోన్స్ మనము ఫ్లై చేసేటప్పుడు అది మనం కింద పెట్టేసి ఫ్లై చేస్తాం, ల్యాండ్ కూడా కిందనే చేస్తాం కదా. అట్లా కాకుండా ఈ యాక్సెసరీ డ్రోన్కి ఫిక్స్ చేస్తే మీరు ఈవెన్ వాటర్లో ల్యాండ్ చేయొచ్చు డ్రోన్ని. మళ్ళీ వాటర్లోంచే టేక్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అంటే వాటర్ ల్యాండింగ్ కిట్ అది. దాని కింద దానికి మొత్తం యాక్సెసరీ ఉంది. నా DJI Mavic Proకి ఫిక్స్ చేసి అది కంప్లీట్ మీకు డెమో అది అంటే అది ఫ్లై చేసి అదంతా ట్రై చేసి మనం చూద్దాం ఈ వీడియోలో. అంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ డ్రోన్ కదా, కాస్ట్లీ డ్రోన్ కాబట్టి నేను పెద్ద రిస్క్ తీసుకోదలుచుకోలేదు. కానీ యునిక్ ఐటమ్. అంటే అంత కంపెనీ తయారు చేసిందంటే వాళ్ళు అన్ని టెస్టింగ్లు చేసే ఇది మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంటారు కదా, ఏం కాదులే అన్నట్టు చెప్తే తీసుకొచ్చాడు ఇది. ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే నేను అవి కూడా అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇంకా చైనాలో చాలా రాబోట్స్ అవన్నీ చాలా బాగున్నాయి అని అన్నాడు. అయితే దాన్ని కూడా వీడియో క్లిప్స్ అవన్నీ ఉన్నాయి. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మీకు చూపించమంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మన ఇండియాలో అట్లా అవ్వాలంటే ఇంకా చాలా సంవత్సరాలు పట్టుద్ది. ఎందుకంటే అక్కడ చాలా డెవలప్డ్ ఉంది, సిటీస్ అవన్నీ చాలా బాగున్నాయి. పొల్యూషన్ కూడా చాలా తక్కువ ఉందని చెప్పాడు అక్కడ చైనాలో. అంటే చూడ్డానికి బయట సిటీస్ అవి చాలా నీట్గా డీసెంట్గా ఉన్నాయి. ఇంకా షాపింగ్స్ అవి కూడా అంటే షాపింగ్ మాల్స్ అవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా అంటే నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. ఇంకా మనం కన్ఫ్యూజ్ అయిపోతాం ఏది కొనాలో ఏది కొనొద్దు అన్నట్టు, అంత రేంజ్ ఉందని చెప్పాడు. అయితే ఈరోజు మనం ఇది ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేసి మీకు కంప్లీట్ దీనికి ఫిక్స్ చేసి మొత్తం డెమో కూడా చూపించేస్తాను. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. అయితే అక్కడ ఒకటి డ్రోన్స్ కోసం ఎక్స్క్లూజివ్ షాప్ ఉండిందట ఒక పెద్ద షాపింగ్ మాల్లో. ఆ షాప్లో యాక్సెసరీస్ చూసి అక్కడ నుంచి ఇది స్టార్ట్ RC అనే బ్రాండ్ది ఇది బాగుందని తీసుకున్నాడు. వరల్డ్ మ్యాప్ ఉండేసి ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. 150 గ్రామ్సే ఉంటుంది. స్టార్ట్ RC బ్రాండింగ్ ఉంది. గోయిన్ ఫర్ హయ్యర్ లెవెల్ అని ఇక్కడ రాసేస్తుంది. బాక్స్ పైన ఏం లేదు, జస్ట్ ఇదే బ్రాండ్ ఉంది అంతే. స్టార్ట్ RC క్రియేట్ సిన్సియర్ క్రెడిట్ అని రాస్తుంది. ఇంకా దాని బ్యాక్ సైడ్ జస్ట్ వాళ్ళ వెబ్సైట్ అడ్రస్ ఉంది. ఇది ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి కంప్లీట్ డీటెయిల్గా అంటే మీకు నా DJI Mavic Pro డ్రోన్ ఉంది కదా, దీనికి కంప్లీట్ ఫిట్టింగ్ చేసి కూడా చూపించేస్తాను. ఇది ఓన్లీ ఈ డ్రోన్కే కాదు, ఇంకా వేరే మోడల్స్ అంటే టెల్లో, స్పార్క్, ఫ్యాంటమ్, ఇంకా వేరే బ్రాండ్స్కి కూడా వాళ్ళ షాప్లో చాలా యాక్సెసరీస్ ఉన్నాయట. చాలా పెద్ద షాప్ ఉండింది అది. అయితే మా సన్ చెప్పాడు, మనం అంటే కొనుక్కోవాలనుకుంటే ఇంకా అన్లిమిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పి ఇది ఒక 2-3 ఐటమ్స్ నచ్చితే తీసుకొచ్చాడు. ఇదండి అన్బాక్స్ చేస్తే మీకు అన్ని డిఫరెంట్ ప్యాకెట్స్లో దాని యాక్సెసరీస్ అన్నీ పెట్టేసి వచ్చినాయి. ఇవన్నీ నా డెస్క్ పైన మొత్తం నీట్గా అరేంజ్ చేసి మీకు చూపించేస్తాను. ఇక్కడ మీరు 2 అది అంటే సమ్ లైట్ రెడ్ కలర్వి 2 ఫోమ్ రోల్స్ కూడా వచ్చినాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవే ఐటమ్స్ అందులో వచ్చినాయి. ఇది కంప్లీట్ నేను అంటే ఒక 5-10 మినిట్స్ దాన్ని స్టడీ చేసి రిమైనింగ్ అన్బాక్స్ చేస్తున్నాను. అంటే ఏది ఎక్కడ పెట్టాలో మనకి ఈజీగా ఐడియా రావాలని చెప్పేసి నేను ముందే చూసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, దానికి అంటే క్లాంప్ ఉంది కదా ఇంకో కవర్లో, అది ఫిక్స్ చేయడానికి ఇక్కడ గ్రూవ్స్ ఉన్నాయి. ఇందులో ఫోమ్ లైట్ రెడ్ కలర్వి 2 ఫోమ్ రోల్స్ ఉన్నాయి కదా, అవి అందులో పెట్టేస్తే మీకు ఫిక్స్ అయిపోతాయి. దీంతోపాటు ఇంకా 3 చిన్న ప్యాకెట్స్ వచ్చినాయి కదా, ఇందులో మీకు యాక్షన్ కెమెరా కూడా దానికి కావాలంటే మీరు ఫిట్టింగ్ చేసుకునేలాగా యాక్సెసరీస్ ఇచ్చాడు. కానీ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం వాటర్లో యాక్షన్ కెమెరా విత్ కేస్ వాడొచ్చు కదా దీనికి పెట్టి. దీంట్లో ఆల్రెడీ నా డ్రోన్లో మళ్ళీ కెమెరా కూడా ఉంది కదా, 4K కెమెరా, ఇంకా అవసరం లేదు. ఇది దాంతోపాటు వచ్చిన ఒక హోల్డర్ వచ్చింది, క్లాంప్ లాంటిది. ఇది క్లాంప్ ఫస్ట్ మీరు మ్యావిక్ ప్రోకి ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఐటమ్స్ నేను ఎట్లా పెట్టాలో మీకు డీటెయిల్గా చూపించేస్తాను. చాలా సింపుల్, వితిన్ 2 మినిట్స్లో ఫిట్టింగ్ చేసుకోవచ్చు. అంత అంటే ఈజీ ఉంది. దానికోసం ఎగ్జాక్ట్లీ అట్లా డిజైన్ చేసి ఒక 3 గ్రూవ్స్ ఉన్నాయి మ్యావిక్ ప్రోలో. మీరు దానిపైన పెట్టేసి ఇట్లా ప్రెస్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా అంతే, మొత్తం ఫిక్స్. ఇది దానికి హుక్స్ ఉన్నాయి కదా, అవి మన బ్యాగ్స్ ఉంటాయి కదా, కాలేజ్ బ్యాగ్స్, వాటికి ఉన్నట్టు క్లిప్స్ ఉన్నాయి. ఆ క్లిప్స్కి మీరు ఆ ఫోమ్ పెట్టడానికి వచ్చిన ఈ హోల్డర్లు ఉన్నాయి కదా, అవి తెచ్చేసి దానికి ఇందులో
స్లైడ్ చేసేస్తే సరిపోతుంది. లాక్ అయిపోతాయి. అక్కడ ఎళ్ళేసి లాక్ అయిపోతాయి. కాకపోతే ఏంటంటే మీరు ఫోమ్ పెట్టిన తర్వాత బ్యాలెన్సింగ్ అది చూసుకోవాలి. అంటే కరెక్ట్ మీకు ఫోమ్‌లో ఎక్కడ చూసినా ఈక్వల్ వెయిట్ వచ్చేలాగా ఈ రోల్స్ ఇందులో సెట్ చేయాలి. అంటే ఇప్పుడు మీకు చూస్తే ఐడియా వస్తుంది. యాక్చువల్‌గా నాకు అర్థం కాలేదు ఇది. కింద ఇంకా 2 క్లాంప్స్ ఉన్నాయి గదా! ఆ 2 క్లాంప్స్‌కి గూడా ఇంకా 2 హోల్డర్స్ ఎక్స్‌ట్రా ఇచ్చుంటే బావుండేది. పర్ఫెక్ట్ దానికి హోల్డింగ్ ఉండేది. మరి ఆ బాక్స్‌లో 2 ఉన్నాయి. అంటే 2 మిస్‌ప్లేస్ అయినాయా? లేకపోతే దాంతోటి 2 వస్తాయా? నాకు అర్థం కాలేదు. క్లాంప్‌లయితే కింద ఎక్స్‌ట్రా 2 ఉన్నాయి. అంటే ఇంకో సైడ్ గూడా ఇంకో 2 రావాలి. అది అందులో మిస్ అయినాయా? లేకపోతే అంతే వస్తుందా? అనేదే డౌట్ ఉండింది నాకు. అయినా గూడా ఏం పర్వాలేదు. అది స్టేబుల్‌గానే ఉంది డ్రోన్ దానిపైన. ఇట్లా బ్యాలెన్సింగ్ అంటే మీరు సెంటర్‌లో పెట్టుకోవద్దు. అది ఎగ్జాక్ట్ నేను యాక్చువల్‌గా ఇది మొత్తం వాటర్‌లో గూడా పెట్టి బ్యాలెన్సింగ్ అది చూసుకున్న తర్వాతే దీన్ని ఫ్లై చేస్తాను. ఎందుకంటే చాలా రిస్కీ. ఇంకోటి ఇది పైన గ్లాస్ ఉంది గదా! లెన్స్ పైన అది రిమూవ్ గూడా చెయ్యను. ఎందుకంటే యాక్చువల్ కెమెరా పైన వాటర్ అది పడితే కెమెరా డ్యామేజ్ అవ్వచ్చు కదా! అందుకే నేను ఆ లెన్స్ పైన అది దానికోసం ప్రొటెక్షన్ కోసమే ఉంది. అంటే మీరు ఫాగ్ ఏరియాస్‌లో స్లైట్ రెయిన్ ఉన్నప్పుడు డ్రోన్ ఫ్లై చేస్తే దాని కెమెరాకి, లెన్స్‌కి ఏం కావద్దని చెప్పేసి ప్రొటెక్షన్ గ్లాస్ ఇచ్చారు. ఇది మొత్తం అన్బాక్సింగ్‌లో అన్ని పార్ట్స్ చూపిచ్చాను గదా! ఎట్లా ఫిక్స్ చేయాలో. కంప్లీట్ ఫిక్స్ చేసి రెడీ పెట్టేసాను నేను. అంటే నేను యాక్చువల్‌గా ఇది స్విమ్మింగ్ పూల్‌లో అట్లా బయట ఎక్కడన్నా తీసుకెళ్ళి వాటర్‌లో ల్యాండ్ చేసి టెస్ట్ చేద్దాం అనుకున్నా గానీ, ఇది చలికాలం గదా! అన్ని స్విమ్మింగ్ పూల్స్ అవన్నీ క్లోజ్డ్ ఉన్నాయి. అంటే నీళ్లు లేవు. మా స్విమ్మింగ్ పూల్ గూడా వాటర్ లేకుండింది. అంతా డ్రై ఉండింది. అందుకే నేను ఒక టబ్ అరేంజ్‌మెంట్ చేసి ఇందులో ఇది యాక్చువల్‌గా చాలా కాస్ట్‌లీ డ్రోన్ గదా! అంటే 1,00,000 పైన కాస్ట్. అంటే ఇందులో పెట్టడానికి గూడా నాకు కొంచెం రిస్కీ అనిపిచ్చింది. అందుకే ఫస్ట్ ఓసారి ఇది ఫ్లోట్ అవుతుందా లేదా చెక్ చేసి దాని తర్వాత నేను అంటే ఫ్లై చేసి, ల్యాండ్ చేసి అవన్నీ మనం తర్వాత టెస్ట్ చేద్దాము. ఈ ఫోమ్ తోటి, ఈ యాక్సెసరీ తోటి దీనిలో ఫ్లోట్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. చూడొచ్చు మీరిక్కడ. బానే ఫ్లోట్ అవుతుంది. బ్యాలెన్స్‌లోనే పెట్టేసాను నేను. అంటే ఇది ఫస్ట్ బ్యాలెన్సింగ్ చూసుకున్నాను నేను. ఎక్కడ ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ ఉంటుందో అక్కడ ఫోమ్ లెవెల్ అడ్జస్ట్ చేసేసి పెట్టాను. బానే ఉంది. మీరిక్కడ చూడొచ్చు. పర్ఫెక్ట్ ఫ్లోట్ అవుతుంది. ఇప్పుడు మనము ఫ్లై చేసి, ల్యాండ్ చేసి కూడా ఒకసారి టెస్ట్ చేసి చూసుకుందాం. Ready for takeoff. అయితే ఇందాక నేను టబ్‌లోంచి టేకాఫ్ చేసి ఫ్లోర్ పైన ల్యాండ్ చేశాను గదా! ఇంకా మా సన్ ఏమన్నాడంటే, అది ఫ్లోర్ పైనుంచి టేకాఫ్ చేసి మళ్ళీ వాటర్‌లో టబ్‌లో ల్యాండ్ చేసి చూద్దామన్నాడు. నేను ఎందుకంటే కొంచెం రిస్కీ గదా! టబ్ చిన్న ఏరియా కరెక్ట్ పొజిషన్ చూసి ల్యాండ్ చేయాలి. అదే మీరు బయట చెరువులో లేకపోతే స్విమ్మింగ్ పూల్‌లో అయితే ఎట్లా అంటే అట్లా ల్యాండ్ చేయొచ్చు. కానీ ఇది ఎగ్జాక్ట్ పొజిషన్‌లో ల్యాండ్ చేయాలి. లేకపోతే సైడ్‌కి క్రాస్‌గా ల్యాండ్ అయిందంటే డ్రోన్ కింద పడే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఇట్లా పొజిషన్ ఎగ్జాక్ట్ చూసి ల్యాండ్ చేయమని చెప్పాను. ఆ ల్యాండింగ్‌లో గూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. పర్ఫెక్ట్ పనిచేస్తుంది యాక్సెసరీ. అంటే మీరు టేక్ ఆఫ్ ల్యాండింగ్ అయితే ఇంకోసారి ఇందులోంచే టబ్‌లోంచే అంటే వాటర్‌లోంచే టేక్ ఆఫ్ చేద్దాము. అట్లనే మళ్ళీ వాటర్‌లోనే ల్యాండ్ చేద్దాము. మనకి 100% అది పర్ఫెక్ట్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ అయిపోతుందని చెప్పేసి అందులోంచే టేక్ ఆఫ్ చేసి మళ్ళీ అందులోనే ల్యాండ్ చేద్దామని చెప్పి ట్రై చేశాడు. బానే ఉంది. యాక్సెసరీ లైట్ వెయిట్ ఉంది గదా! నేను అనుకుంటా బాక్స్ తీసేస్తే ఇది మొత్తం యాక్సెసరీ ఓన్లీ 100 గ్రామ్స్ వరకు ఉండొచ్చు వెయిట్. చాలా లైట్ వెయిట్ ఉంది. డ్రోన్‌కి పెద్ద అంత డిఫరెన్స్ ఏం పడలేదు. అంటే అది పెట్టినా పెట్టకపోయినా డ్రోన్ పర్ఫార్మెన్స్ ఇంతకుముందు ఎట్లుండిందో ఇది పెట్టిన తర్వాత గూడా సేమ్ ఉంది. అంటే నేను ఆర్‌సీ తోటి
ఫ్లై చేసి కూడా చూశాను కదా, ఎలాంటి ప్రాబ్లం లేదు. స్పీడ్స్ అవి కూడా ఏం వేరీ అవ్వలేదు. అంటే అది ఏదో పెద్ద ఐటెం లాగా కనపడుతుంది కానీ డ్రోన్ పర్ఫార్మెన్స్‌లో పెద్ద డిఫరెన్స్ ఏం రాలేదు. నేను అనుకుంటా ఫ్లైట్ టైంలో ఇది 27 మినిట్స్ ఏమో ఫ్లై అవుతుంది కదా, ఒక 1-2 మినిట్స్ తగ్గితే తగ్గొచ్చు. ఇంకా అది మొత్తం చాలా టెస్టింగ్ చేస్తే తెలుస్తుంది మనకి. చూడండి ఇక్కడ ల్యాండింగ్, పర్ఫెక్ట్ ల్యాండింగ్ ఉంది. అంటే మీరు ఇంకా డ్రోన్స్‌ని పర్ఫెక్ట్‌గా వాటర్‌లో ఫ్లై చేయొచ్చు. వాటర్‌లోంచి టేక్ ఆఫ్, ల్యాండింగ్ చేయొచ్చు. అయితే చూసారు కదా, ఇది వాటర్ ల్యాండింగ్ కిట్ అంటే DJI మావిక్ ప్రోకి యాక్సెసరీ. యూనిక్ ఉంది ఇది చాలా. అంటే ఇలాంటిది ఇంతవరకు అంటే ఎవరు ట్రై కూడా చేయలేదు. వీడియో కూడా నాకు ఎక్కడ కనపడలేదు. అంటే డ్రోన్స్ని వాటర్లో ల్యాండ్ చేయడము చాలా బాగుంది. ఇది ఎమర్జెన్సీస్లో మనకి ఎప్పుడన్నా నీళ్ళ మధ్యలో ల్యాండ్ చేయడము, నీళ్ళ పైనుంచే మనం టేక్ ఆఫ్ చేయడం అట్లాంటివి అవసరం పడ్డప్పుడు మీకు ఇలాంటి యాక్సెసరీ తోటి చాలా యూజ్ ఉంటుంది. అయితే ఇలాంటి వీడియో యూనిక్ ఉందని చెప్పి ఈరోజు స్పెషల్గా ఈ వీడియో నేను మన అంటే తెలుగు ఆడియన్స్ కోసం బాగుంటుందని ఈ వీడియో చేసి పెడుతున్నాను. ఒకవేళ ఇంకా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే వేరే ఐటమ్స్ వీడియోస్ కూడా పెట్టేస్తాను నేను, ఆయన తెచ్చిన ఐటమ్స్వి. అయితే ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.